సార్ నమస్తే సార్, మీ పేరు? రాంబాబు. ఏం చేస్తుంటారు సార్? మాది చిన్న కిల్లీ షాపు. ఓకే సార్, మరి 2 నెలల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? రాష్ట్రంలో సంబంధించిందైనా లేదా దేశంలో సంబంధించిన పొరపొరిగా ఉంటుంది, హోటాపోటీగా. ఏంటి మన మన సెంట్రల్ అయినా సరే పొటాపోటీగా ఉంటుంది. నువ్వు నేను అన్నట్టు ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు గెలిస్తే బాగుంటుందని? వ్యక్తిగతంగా అంటే కేంద్రానికి వచ్చేసరికి మోడీ రావాలి. ఎందుకంటే మోడీ వస్తే ఒక ఇంటికి ఒక సింహం ఉన్నట్టు, మన ఇంటికి మగాడు ఎట్లానో అలా దేశానికి మోడీ అలాగే వాస్తవంగా. ఏంటి ఇక రాష్ట్రానికి వచ్చేసరికి టీడీపీ రావాలా. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా పర్వాలేదు. మన సెంట్రల్కి వచ్చేసరికి ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇద్దరు సీనియర్లే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. ఆయన కానీ ఈయన కానీ ఇద్దరిని విమర్శించాల్సిన పని లేదు. ఒక రకంగా మళ్ళా దృష్టిని విమర్శించవచ్చు. ఇప్పుడున్న వాళ్ళు ఇద్దరిని విమర్శించడానికి వీల్లేదు. ఆయన స్థానికంగా అక్కడ సెంట్రల్లో పశ్చిమలో భాగం చేశాడు. ఇక్కడికి వచ్చాక మరి భాగం చేస్తాడు అనుకుంటున్నాం. బొండమ్మగారు కూడా పోయిన తర్వాత బాగా చేశారు. ఎందుకంటే మంచి వాళ్ళని మంచి అని చెప్పుకోవాలి, చెడుని చెప్పుకోవాలి. ఏంటి సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అని అంటా ఉన్నారు. ఆవశ్యకత ఏముంది రాష్ట్రానికి చంద్రబాబు గెలవాలి? విజన్, ఏదైనా విజన్ సృష్టించాలంటే ఆయన తర్వాతే, ఎవరి వల్ల కాదు, ఈయన వల్ల కాదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు మీరున్నారు సపోజు ఈ ఫీల్డ్లో ఒక వ్యక్తికి ఆల్రెడీ అట్రాక్ట్ అయిపోతారు. కొన్నాళ్ళు ఈ సపోజ్ మీరేమనుకోవద్దు, ఈయన ఉన్నారనుకో, ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఎదుగుదల ఉండదు, మెంటాలిటీకి ఎదుగుదల ఉండదు. కాకపోతే ఈయన ఏంటంటే అంచెలంచెలుగా ఎప్పటికైనా ఆ వయసులో కూడా అంత మోటివేట్ అవుతున్నాడంటే ఎవరు? ఆ వయసులో మనం 50-60 వేస్తేనే అన్నీ జారేసుకుని పడుకుంటాం, నా వల్ల కాదని. మరి 74-75 సంవత్సరాల వయసులో కూడా అంత స్పీడ్గా ఏకదాటిగా మాట్లాడతాం కానీ చేయడం కానీ విజన్ ఉందంటే మరి ఆయన్ని కొంచెం మనం సీనియారిటీ ప్రకారం కానీ దేని ప్రకారం గౌరవించాలి. సార్ ఈరోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు అసలు? రాష్ట్రానికి అంటే ఒక్కొక్కరిలో ఒక వే ఉంటుంది. అది మంచి చెడులు అనేది ఎలా ఉంటాయంటే చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ తీరా చూశాక అది మంచిగా చెడు అనేది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం, నేను ధీటుగా రాశాను పర్వాలేదు బాగానే ఉందన్నది. అది ఎలా అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ తప్పులు మనకు తెలుస్తాయి. అరే ఆ క్వశ్చన్ మార్కులు లేసాము, ఇవి లేసామని రాసేటప్పుడు అనిపించదు. అది నెంబర్ 1 మన స్టేట్ ఫస్ట్ వస్తూ ఉంటాం. అట్లాగే ఏదంటే ఈయన ఏంటంటే ఏదో అనుకున్నాడు, ఏదో అయింది అంతే. న్యాయం చేయలేదంటే న్యాయం చేసే పొజిషన్లో లేడు ఆయన. నమ్మకాలు పోయినాయి, జనాలకు నమ్మకాలు పోయినాయి, పెట్టుబడిదారులకు నమ్మకాలు పోయినాయి. ఏంటి అతను నమ్మి ఇచ్చేసేవాళ్ళు లేరు. ఏదైనా పెట్టుబడులు బయట నుంచి రావాల్సిందే కానీ మన దగ్గర లేవు. అప్పులు చేసి ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఉన్నావు, నీకు 40,000 50,000 జీతం వస్తుంది, దానికి లోపడి సంసారం నెట్టుకుంటూ రావాలి. అంతేగాని మనకు 40,000-50,000 వస్తుందండి, డైలీ 2 లక్షలు అప్పు చేసామనుకో ఏమైంది? ఎలా తీస్తావు? ఇవాళ మనం ఈ నెలలో గెయిన్ చేయని నెలలోనూ నెక్స్ట్ నెలలో మనం ఆ బాకీ ఎలా తీర్చగలుగుతాం? ప్రతి నెల 2 లక్షలు నువ్వు అప్పు చేసుకుంటూ వెళ్ళావు అనుకో ఏమైంది? ఆఖరికి అనకూడదు కానీ మనం ఒంటి మీద చెడ్డీ కూడా నిలబడదు. అది సార్ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానని చెప్తాను. సంక్షేమం అనేది కొత్త మాట అండి. సంక్షేమం అనేది ఉపయోగం. ఇప్పుడు ఈయన ఉన్నాడు కార్మికుడు, ఈయన పని చేసుకున్నాడు, సాయంత్రానికి 500, 1000 రూపాయలు, 600, 700 సంపాదిస్తాడు. నేను పని మానేసినారా, నీకు నెలకు 10,000 ఇస్తాను, నీ దగ్గరే ఉండు అంటే ఏమైంది? పోరం పోగవుతాడు. ఆ 10,000 ఇస్తావు, ఆ 10,000 డైలీ ఖాళీ కూర్చుని కాడి ఏమైంది? ఏ అలవాట్లు ఇదవుతాయి, ఏదో మందు అలవాటు, లేకపోతే ఏదో గంజాయి అలవాటు అవుతుంది. మరి దానివల్ల నష్టపోయేది ఎవరు? యువతకి. వాళ్ళ ఎందుకు 10 కిలోల సంచి తీసుకొని బయట తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళబోతున్నారు ఇవాళ యువత. తినే ఫుడ్ అలాంటిది ఏంటి? అవి మోటివేషన్ చేయాలి.
ఇప్పుడు ఏ సీఎం అన్నా కానీ ఇప్పుడు అందరూ అంటే ఇంగ్లీష్ మీడియం అంటారు. ప్రతి ఒక్కరిని ఇంగ్లీష్ మీడియం చేపిస్తే చిన్నకి పని చేసేవాళ్ళు ఎవరు చెప్పుకొని? చిన్న ఏదైనా షాప్ పెట్టుకున్నావు పోనీ, నీకు అసిస్టెంట్ కావాలి, చదువుకున్న రావాలంటే నీకు 10,000కి 5,000కి చేస్తాడా? చెడిగా అడిగి 25,000 30,000 ఇవ్వాలి. కంప్యూటర్ అక్కడ పెట్టాలి. 2 రోజులు అన్నా కూడా కొట్టాల్సిందే. ఏంది ఏదైనా తీసుకొని 7,800 ఎంత అన్నాడు, చెప్పు 7,800 ఎంత చెప్పు అసలు నువ్వు. 56 చదువురాని వాడు చెప్తాడు, చదువుకున్నవాడు కూడా చెప్పలేడు. బట్టి చదువులు వద్దంటారా? అంతే, బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏంటంటే నీకు ఇది ఉందనుకో, ఫోర్స్ ఉందనుకో, చదివే ఇది ఉందనుకో, చదివించుకో. ఎవరు? తల్లిదండ్రులు చదివించాలి. తల్లిదండ్రులకి వాళ్ళ వాల్యూషన్ ఏముంది? చదువుకున్నావు, నువ్వు చదువు ఎంత చదువుకున్నావో తెలీదు, చదువుకున్నావు, తల్లిదండ్రులు గౌరవిస్తావా? ఏ నువ్వు చదివించేది? నాకు వచ్చు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, చదువుకున్నాను అని లెక్క మాట్లాడతారు. అదే తల్లిదండ్రులు చదువుకున్నావు అనుకో, నా తండ్రి చదివించాడు, నా తండ్రికి న్యాయం చేయాలని ఒక జ్ఞానం అన్న ఉంటుంది. మన పిల్లలకి ఆయన చదివించటం ఏంటంటే, ఏ ముఖ్యమంత్రిని కానీ మన పిల్లల్ని ఎవరో చదివిస్తారని కన్నాము మనం? చెప్పండి. ఇందనా మనం పెంచేసుకొని ఉన్న దానిలో నువ్వు రిక్షా చెప్తున్నావు, కనీసం ఆటో అన్నా కొనిద్దామన్న లెక్కలో పిల్లల్ని పెంచుతారు. ఎవరో చదివించడం ఏంటంటే గవర్నమెంట్ చదివించడం ఏంటి? ఆఖరిగా 2 నెలల ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. జనసేన టీడీపీ పొత్తుగా వస్తా ఉన్నాయి, ఒకవైపు వైసీపీ. పొత్తులు అనేది దాని గురించి నేను మాట్లాడను. ఏ పార్టీ ఇష్టాలు ఆ పార్టీ ఇష్టాలు. ఎందుకంటే టీడీపీ మొదటి నుంచి పొత్తుల్లోనే ఉంది, ఇవాళ కొత్తగా పొత్తు ఏం లేదు. మొదటి నుంచి ఇది సిపిఐ కానీ సిపిఎం కానీ ఎవరో ఒకరు పొత్తులు పెట్టుకోవడం అలా చేస్తానే ఉంది. అది కొత్త విషయం కాదు, పాత విషయమే. అది మారుతుంటాయి. ఇప్పుడు సిపిఎం బలం లేదు, జనసేన పెట్టుకోవచ్చు, రేపు బీజేపీతో కూడా పెట్టుకోవచ్చు, దానిదేమో ఉంది. ఇప్పుడు కౌరవులని దానికి వెళ్ళాలంటే పాండవులు అనేక మందిని చేర్చుకున్నారు ఏంటి? మరి కౌరవులు పాండవులు 5 వెళ్ళి యుద్ధం చేశారా? లేదుగా. అంతే. మరి ఒకవైపు జగన్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, నేను అభిమన్యుని కదా అర్జున్ అని. మాట్లాడితే ఏమన్నా స్వామి, ఇప్పుడు ఇంతోటి మాట్లాడదు, అంతోటి మాట్లాడితే స్వేచ్ఛ జీవితం ఇవాళ ఎప్పుడైనా మాట్లాడచ్చు, మాట్లాడటానికి ఏముంది? అదిగా ఇప్పుడు ఎవరి కంటినీళ్ళు రాకుండా చేయగలిగినోడే ఇంటి మగాడైనా సరే, దేశాన్ని వెళ్ళే రాజు అయినా సరే, ఎవరు కట్టతడి పెట్టకూడదు. అందరికీ సమన్యాయం చేయకపోయినా కనీసం రూపాయికి పాలన్నా చేయగలగాలి. రోజు ఇప్పుడు పని చేసేవాడు పని ఇస్తే నువ్వు 10 రూపాయలు ఇవ్వక్కర్లా, ఆ డబ్బులే పుచ్చిపోతాయి. రోజు పని ఉందనుకో, వారానికి 6 రోజులు, నెలకి 24 రోజులు అక్కడికి పని ఉందనుకో, ఇవాళ 1000 రూపాయలు లేని పనివాడు లేడు, 24,000 వస్తాయి. ఏం తింటాడు? ఎంత తింటాడు? కిలో అన్నం అంటే ఎక్కి దక్కి ఏంటి చాలు. అది నా ప్రహరీలో ఉండండి, మీ జనం అంతా ఉండండి, నేను నెలకు 10 ఇస్తానంటే అది ఎలా ఉంటుంది? బందీలుగా ఉంటుంది. అదే వాళ్ళకి పని కల్పించామనుకో, ఇవాళ మార్కెట్ మీద ఎంతమంది బతుకుతున్నారు? అది విధానం.